హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి పోహా. రుచికరమైన పోహా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ 1 కప్ పోహా తీసుకొని 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని ఇలా శుభ్రంగా కడుక్కొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న పోహాని కాసేపు ఆరనివ్వాలి. ఆరనిచ్చి గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ తాలింపు గింజలు, 1 స్పూన్ జీలకర్ర, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులో పల్లీలు 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయ్యాక అందులో 2 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక అందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న పోహాని వేసుకోవాలి. పోహాని బాగా మిక్స్ చేయాలి. లేకపోతే గడ్డలుగా ఉండిద్ది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి తగినంత సాల్ట్ వేసుకొని సాల్ట్ మొత్తం కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని కొంచెం లెమన్ జ్యూస్ వేసుకుంటే టేస్టీ పోహా రెడీ. ఇప్పుడు మనం ఈ పోహాని డిష్ అవుట్ చేసుకొని ఎలా ఉందో టేస్ట్ చేసేద్దాం రండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వచ్చేసిద్ది.